ఏంది అక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పరిస్థితి ఏంటి విజయ్ గారు? చాలా దారుణం మేడం, ఉండలేకపోతున్నాం. చిన్న పిల్లలు, గర్భిణీలు, ముసలోళ్ళు అసలు ఎంత దారుణంగా ఉందంటే మేము అంటే రోడ్డు మీద పట్టాలు వేసుకునేటోళ్ళు కూడా చాలా అంటే వాళ్ళ వాళ్ళ ఫెసిలిస్ట్ వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం తాగాలనుకుంటున్నారు అలా ఉంటుంది. మాకు అలా కూడా లేదు మేడం, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాము. నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని కూల్చేసిన ముఖ్యమంత్రులు మాత్రం ఏ రోజు వచ్చి మమ్మల్ని చూడలేదు. అసలు అంటే ఎంత దౌర్జన్యంగా అంటే మేము అది ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా మేడం, భూదాన ల్యాండ్ అది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి అక్కడ? మేము కమ్యూనిటీ 700 కుటుంబాలు మేడం అక్కడ. మహిళల పరిస్థితి మేడం మహిళల పరిస్థితి చాలా దారుణం మేడం, చెప్పుకోలేము. ఎందుకంటే మహిళలకి పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, కొంతమంది పీరియడ్స్ టైం. ఏంటి వాళ్ళ అది చెప్పుకోలేని పరిస్థితి మేడం. పర్సనల్ విషయాలకు వస్తే 4 బాత్రూమ్స్ మేడం. ఆ 4 బాత్రూమ్స్లలో లేడీస్ ఎలా సఫర్ అవుతారు అనేది అంటే చెప్పలేను, అర్థం చేసుకోవాలి. అది సిచ్యువేషన్ అనేది చాలా దారుణం మేడం. మా భూములు మాకు ఇచ్చి, మా డిమాండ్స్ ఏంటంటే మేడం, మా భూములు మాకు ఇచ్చి మాకు అక్కడే ఇల్లులు కట్టిస్తే మేమైతే ఉండగలుగుతాం మేడం అక్కడ. భోజనం వసతి పరిస్థితి ఏంటి అసలు? సార్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు మేడం, బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు మాకు భోజనం. సో ఆ భోజనాన్ని కూడా తినే అర్హత లేకుండా చేస్తున్నారు పోలీసులు. చాలా ఎందుకంటే మేము అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొడితే కనీసం వాళ్ళు చేసే పని సక్సెస్ అవుతుందని. సో మా కోసం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నాలు అవి ఇవి చేయడం జరుగుతుంది కదా. సో చాలామంది మద్దతు ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టాలని చేస్తున్నారు. సో దానివల్ల మాకు ఫుడ్ కూడా అందించే వాళ్ళని అందనీయకోకుండా చేస్తున్నారు మేడం. చాలా మీ మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను సార్, దయచేసి మమ్మీని పబ్లిసిటీ చేయండి, మాకు న్యాయం జరిగేలా చూడండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ మేడం.